హాయ్ ఎవ్రీవన్. ఇటు మెగా ఫ్యాన్స్కే కాకుండా అటు టాలీవుడ్ కూడా ఇది ఒక బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీరిద్దరు ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న గేమ్ చేంజర్ అండ్ విశ్వంబర సినిమాల నుంచి ఒక బిగ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఈ అప్డేట్స్ ప్రకారం ఈ రెండు సినిమాల నుంచి టీజర్ లేదా గ్లిమ్స్ త్వరలో విడుదల కాబోతున్నాయి. అది కూడా ఒకే రోజు. అది ఏ రోజు అంటే ఈ దసరా కానుకగా రిలీజ్ కాబోతున్నాయి. అంటే ఈ దసరా కానుక అక్టోబర్ 12న గేమ్ చేంజర్ విశ్వంబర్ సినిమాల నుంచి టీజర్ అయితే విడుదల కాబోతున్నాయి. ఇదైతే ఫ్యాన్స్కి ఒక బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తుండగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్. ఇదంతా మనకు తెలిసిందే. ఆల్రెడీ సినిమా నుంచి చెర్రీ ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చేసింది. ఇక 2 సాంగ్స్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో ఫస్ట్ సాంగ్ జరగండి జరగండి కాక సెకండ్ సాంగ్ రామచ్చ రామచ్చ. ఈ 2 సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయ్యాయని చెప్పాలి. ట్రెండింగ్లో ఉన్నాయి. ఫ్యాన్స్కి అయితే బాగా ఎక్కేసినాయి. ఈ 2 సాంగ్స్తోని సినిమా కూడా జనాలకు బాగానే వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే డేట్ పై అయితే క్లారిటీ లేదు, కానీ డిసెంబర్ 20న సినిమా రాబోతుందని అయితే మనకు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈ డేట్ పై కూడా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా విశ్వంబర్ విషయానికి వస్తే వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా విశ్వంబర సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. ఇందులో త్రిష హీరోయిన్ కాగా ఎంఎం కిరవాణి ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా జనవరి 10న విడుదల చేస్తామని సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే మనకు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు టైటిల్ గ్లిమ్స్ అండ్ హీరో అంటే చిరంజీవి గారి ఒక పోస్టర్ తప్ప ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ సినిమా రిలీజ్కు మరొక 3 నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ దసరా నుంచి ఈ సినిమా ప్రచార చిత్రాలు అయితే విడుదల కాబోతున్నాయని తెలుస్తుంది. ఈ సందర్భంగానే దసరా నాడు ఈ సినిమా టీజర్ను విడుదల చేయబోతున్నారని అయితే సమాచారం అందుతుంది. అలాగే ఈ మధ్య సోషల్ మీడియాలో ఏంటంటే ఈ విశ్వంబర జనవరి 10న రాకపోవచ్చు, వాయిదా పడవచ్చు, సమ్మర్లో రావచ్చు అనే అయితే ఒక ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే చిరంజీవి గారు ఇటీవలే చికెన్ గున్యాకి బారిన పడే, దీంతో ఆయన కాస్త షూటింగ్ కూడా విరామం ఇచ్చారు. కానీ ఈ వెంటనే చిత్ర యూనిట్ ఈ విషయంపై స్పందించింది. అలాంటిది ఏం లేదు, ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇంకొక 2 సాంగ్స్ షూట్ చేస్తే సినిమా షూటింగ్ మొత్తం అయిపోతుందంట. మరోవైపు డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ 2 ఒకేసారి కూడా శరవేగంగా చేస్తున్నారంట. సో సినిమా వాయిదా అనేది జనవరి 10న రాబోతుందని అయితే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో పాటు త్వరలోనే టీజర్ కూడా రాబోతుండడంతో ఇది ఒక ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మొత్తంగా ఇద్దరు తండ్రి కొడుకులు ఈ దసరా నాడు ఫ్యాన్స్ని అయితే ఫుల్ ఖుషి చేయబోతున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.